गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 14వ శ్లోకము సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సో అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకి మీమాంస మనం చాలా వరకు చూసాము. అయితే అక్కడ ప్రశ్న ఏంటంటే కర్మయోగము అంటే కర్మలను చేయుట, ఎలాగా ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలను అనుష్ఠానము చేస్తూ ఉండుట, మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉండుట, వర్సెస్ కర్మ సన్యాసము, కర్మలను త్యజించుట అనే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి అని అర్థమవుతోంది. అయితే ఆ ప్రశ్న ఆ ముందు చెప్పిన శ్లోకాల్లో మధ్య మధ్యలో ఆత్మజ్ఞానాన్ని స్తుతించడము, జ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ ని స్తుతించుట, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని కన్ఫ్యూజన్ వస్తుంది. సో కర్మ సన్యాసమే గొప్పది అన్నట్టు అర్థమవుతుంది అర్జునుడికి. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చెప్పిన కర్మ సన్యాసము, ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటి కర్మ సన్యాసము మనసులో రాగద్వేషములు ఎట్సెట్రా పూర్తిగా తొలగిపోకుండా, నేను నాది అన్న భావము పోకుండా జస్ట్ కర్మలను వదిలేయుట అది కనిపిస్తూ ఉంటుంది కదా. ఆశ్రమ సన్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఆశ్రమ సన్యాసము గొప్పదని కాదు, ఆశ్రమ సన్యాసం కూడా మోక్షానికి దారిస్తుందని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. కాకపోతే ఎప్పుడు ఆశ్రమంలో చేరి ఆశ్రమ సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఇంకా మనసులో రాగద్వేషాలు ఉండకూడదు. ఇంకప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఆ గురువు గారు చెప్పిన పని అంతవరకే లిమిట్ అయి ఉండాలి అప్పుడు పర్స్పెక్టివ్. కానీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అలా ఉండరు, అలా ఉండలేరు కూడా. అక్కడ ఆశ్రమం యొక్క పాలిటిక్స్ లో పడిపోతారు, ఆశ్రమం యొక్క విషయాల్లో రాగద్వేషాలు పెంచుకుంటారు. మరి ఇంకప్పుడు సంసారంలో ఉండి రాగద్వేషాలతో ఉండడానికి, ఆశ్రమంలో ఉండి రాగద్వేషాలతో ఉండడానికి ఏం తేడా లేదు, రెండు ఒకటే. అదే చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. సో ఆశ్రమ సన్యాసం గొప్పదని కాదు, కాకపోతే ఆశ్రమ సన్యాసం కష్టమవుతుంది. ఎందుకంటే మనసులో రాగద్వేషములు తొలగిపోకుండా, నేను కర్తను అన్న భావము పోకుండా ఆశ్రమ సన్యాసం పుచ్చుకుంటే అది చాలా కష్టం అవుతుంది. అది దానివల్ల లాభమేమీ ఉండదు. అందుకని కర్మ యోగమే బెటర్ అని ఆన్సర్ చెప్పబోతున్నాడు. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ ప్రశ్న నేను కర్తను, నేను ఫలానా, ఇది నాది అన్న పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకి, అంటే ఆత్మజ్ఞానము లేని వారు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆత్మజ్ఞానము లేని వారికి చెప్తున్నటువంటి సమాధానం. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మిగిలిన శ్లోకాలన్నీ కూడా చాలా తేలిగ్గా నడుస్తాయి. ఆ కాంటెక్స్ట్ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆత్మజ్ఞానికి కర్మ చేయుట అనే ప్రశ్నే ఉండదు, అసలు కర్తే కాదు, పనులు జరుగుతూ ఉంటాయి, పనులు చేయడు ఆత్మజ్ఞాని. సో అందుకని పనులను చేయుట, పనులు మానేయుట, రెండు ప్రశ్నలు కూడా అసంభవం ఆత్మజ్ఞానికి అని శంకర్లు చాలా డీటెయిల్డ్ గా ఆ పాయింట్ ని క్లారిఫై చేసుకుంటూ వచ్చారు. ఆ కర్మయోగాన్ని కూడా పైగా ఏమన్నారు, మిథ్యాజ్ఞాన హేతుక కర్మయోగ అన్నారు. అది మనకి నచ్చినా నచ్చకపోయినా అజ్ఞానము నుండి పుట్టి, అజ్ఞానికి కర్మయోగం, జ్ఞానికి కర్మయోగం కాదు. ఎందుకంటే జ్ఞాని కర్మకు అతీతుడు. చూడండి చాలా క్లియర్ గా చెప్తున్నారు అక్కడ. ఆ మిథ్యాజ్ఞాన హేతుక కర్మయోగ అని చెప్తున్నారు. సమ్యక్ దర్శన విరుద్ధ, అది సమ్యక్ దర్శనానికి విరుద్ధమైనటువంటి మిథ్యాజ్ఞానము ఉన్నవానికి కర్మయోగము, సమ్యక్ దర్శనము ఉన్నవానికి కర్మయోగము లేదు, కర్మ సన్యాసము లేదు. అటువంటి వారిని సర్వకర్మ సన్యాసము అన్నారు. సర్వకర్మ సన్యాస పూర్వక జ్ఞాననిష్ట అన్నారు దాన్ని మొదటి నుంచి కూడా. దాన్నే అంటే జ్ఞానయోగేన సాంఖ్యానం అని ఆ పాత్రని డిస్క్రైబ్ చేశారు. అది ఏంటి, సమ్యక్ దర్శన నిష్ట ఉన్న వాళ్ళకి, అంటే నేను కర్తను కాను అని పూర్తిగా బుద్ధి నిశ్చయము ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి కర్మయోగమే బెటర్ అని చెప్పిపోతాను. సో
సో అయితే మనము ఈ భాష్యము ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసాము. ఇక్కడెక్కడో ఆగాము మనం. ఆత్మజ్ఞానికి ఇక్కడ ఎక్కడి నుంచి నాహం కరోమి ఇది ప్రత్యయస్య సమాహిత చేతస్థయ సదా అకర్తవ్యత్వ ఉపదేశాత్ ఆత్మతత్వవిద సమ్యక్ దర్శన విరుద్ధ మిథ్యాజ్ఞాన హేతుక కర్మయోగ స్వప్నే అపి నా సంభావయితుం శక్యతే యస్మాత్. అయితే ఏ కారణం చేతైతే ఆత్మజ్ఞానము ఉన్నవాడికి స్వప్నంలో కూడా కర్మయోగం అనేది అసలు పట్టదు అంటున్నారు. అది వాళ్ళకి అప్లికేబుల్ కాదు, ఊహించడానికి కూడా ఉండదు. ఎందుకంటే అతను కర్త కానే కాడు, కర్తృత్వానికి అతీతుడు కాబట్టి. తస్మాత్ ఆ కారణం చేత ఇక్కడ ఉన్నాం. అనాత్మవిత్ కర్తృకయోహో ఏవ సన్యాస కర్మయోగయోహో నిశ్రేయస్కరత్వ వచనం. సో అనాత్మవిత్తుకి అంటే ఆత్మజ్ఞాన నిష్ఠ లేని వారికి మాత్రమే అనాత్మవిత్ కర్తృకయోహో ఏవ సన్యాస కర్మయోగయోహో నిశ్రేయసకరత్వ వచనం. ఈ నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు కర్మ సన్యాసము కర్మయోగము రెండు కూడా శ్రేయస్సునిస్తాయి. ఎవరికి? అనాత్మవిత్తుకి. అంటే ఇప్పుడు సాధన మార్గం, ఇప్పుడు కొండ ఎక్కడానికి సాధనాలు కావాలనుకోండి, అది కొండ ఎక్కేసిన వాడికి వర్తిస్తుందా, కొండ ఎక్కాలనుకునే వాడికి వర్తిస్తుందా? అంటే కొండ ఎక్కాలనుకునే వాడికే వర్తిస్తుంది. కొండ ఎక్కేసిన వాడికి ఇంకా సాధనం ఎందుకు? సాధనం ఏం లేదా, కూర్చొని రెస్ట్ తీసుకోవడమే. సో అలాగా అదో దృష్టాంతం. ఆ దృష్టాంతం చెప్పారు కూడా శ్లోకంలో ఆరురు క్షోర్ మునేర్ యోగం అనే శ్లోకంలో ఆ దృష్టాంతం రాబోతుంది తర్వాత. సో ఇక్కడ సాధనము, కర్మయోగం అనే సాధనము ఎవరికి చెప్తున్నారు? జ్ఞానికి చెప్పట్లేదు, ఆత్మజ్ఞానం లేని వారికి చెప్తున్నారు అని క్లారిఫై చేస్తున్నారు. అనాత్మవిత్ కర్తృకయోహో ఏవ సన్యాస యోగయోహో నిశ్రేయసకరత్వ వచనం. ఈ రెండు మార్గాలు నిశ్రేయస్సును ఎవరికి ఇస్తాయి? అజ్ఞానికి ఇస్తాయి. అందులోనూ తదీయాచ కర్మ సన్యాసాత్ పూర్వోక్త ఆత్మవిత్ కర్తృక సర్వకర్మ సన్యాస విలక్షణాత్. అది కూడా క్లారిఫై చేస్తున్నారు. అందులోనూ ఇక్కడ అర్జునుడు అడుగుతున్న కర్మ సన్యాసం కంటే ముందు చెప్పినటువంటి ఆత్మవేత్తకు సంబంధించినటువంటి సర్వకర్మ సన్యాసము డిఫరెంట్, విలక్షణమైనది. అంటే పూర్వోక్త ఆత్మవిత్ కర్తృక సర్వకర్మ సన్యాస విలక్షణ. ఆత్మవిత్తుకు చెందినటువంటి సర్వకర్మ సన్యాసం ఏముందో, ఏదైతే ఉన్నదో దాన్ని ఈ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నటువంటి కర్మ సన్యాసంతో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే అర్జునుడు నేను కర్తను అనే భావంతో చేసే కర్మ సన్యాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే బలవంతంగా పనులు వదిలేయడం గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మవిత్తుకి అది సంబంధం లేనటువంటి పర్స్పెక్టివ్. ఆత్మవిత్ పర్స్పెక్టివ్ అలా ఉండదు. ఆత్మవిత్ పర్స్పెక్టివ్ నేను కర్తను కాను. సతి ఏవ అది ఎలా ఉండగా ఈ ప్రశ్న ఇలా ఉండగా, ఫస్ట్ ఈ ప్రశ్న ఇలా ఉందని మనం ఒప్పుకుంటే అప్పుడు సమాధానం. సత్యేవ కర్తృత్వ విజ్ఞానే కర్మైక దేశ విషయాత్. సో కర్తృత్వ విజ్ఞానంలో కర్మలు ఫోకస్డ్ గా ఉంటాయి. అంటే ఏదో ఒకటి చేస్తారు. కర్త అన్నవాడు రెండూ చేయలేడు. నేను కర్తను అనుకునేవాడు ఐదర్ కర్మలను చేస్తాడు లేదా కర్మలను వదిలేస్తాడు. కర్త అన్న భావం ఉన్నవాడు రెండు ఒకసారి చేయలేడు కదా. నువ్వు చెయ్యి మాని అంటే చేయలేం కదా. ఏమిని ఐదర్ చెయ్యాలని చెప్పాలి లేదా మానేయాలని చెప్పాలి. అదే అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. యమ నియమాది సహితత్వేన చ దురనుష్ఠేయాత్. అందుకని పైగా ఏమవుతుంది, ఇప్పుడు ఆశ్రమ సన్యాసం తీసుకున్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు ఏం చేయాలి? ఇంకా యమ నియమాదులు పాటించి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, కురు శుశ్రూష అంతవరకే ఉండాలి వాళ్ళ పర్స్పెక్టివ్. కానీ అలా ఉండదు. ఎందుకంటే మనస్సులో రాగద్వేషాలు తొలగకుండా ఆశ్రమ సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమ విషయాల పట్ల రాగద్వేషాలు డెవలప్ చేసుకుంటారు. ఆ సంసారం డూప్లికేట్ కాదు, రీప్లేస్ అవుతుంది. అంతే. లౌకిక విషయాలతో ఉండే సంసారం తీసేసి ఆశ్రమ విషయాలతో ఉండే సంసారాన్ని నెలకొల్పుకుంటారు. దానివల్ల లాభం ఏమున్నది? దానివల్ల లాభం ఏమీ ఉండదు. అంటే పుణ్యం అయితే సమకూరుతుందేమో, కానీ అది మోస్ట్లీ ధర్మపరబద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు అని అజ్యూమ్ చేసుకుంటే ఏమైనా పుణ్యం అయితే సమకూరుతుందేమో, కానీ
దానివల్ల మోక్షం అయితే లభించదు. ఎందుకంటే ఆ రాగద్వేషములు అనేవి అక్కడ కూడా పోలేదు. ఇవే రాగద్వేషాలు ఇక్కడ లౌకికంగా కనిపించే విషయాలను తీసేసి ఆశ్రమంలో కనిపించే విషయాలని తొడుగుతారు ఆ రాగద్వేషాలకి. దానివల్ల యమనియమాదులు కుదరవు. సో ఆశ్రమ సన్యాసం కుదురుతుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఎప్పుడు స్ట్రిక్ట్ గా యమనియమాది నిష్టలు పాటించి ఓన్లీ శ్రవణము, మననము, నిధిధ్యాసనము, గురు శుశ్రూష అంతవరకే అని స్ట్రిక్ట్ గా అలా ఫాలో అయితే అప్పుడు ఆశ్రమ సన్యాసము ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ ఇస్తుంది అనే చెప్తున్నారు. యమనియమాది యమనియమాది సహితత్వేన చ దురనుష్ఠేయాత్, అది అలాగా చేయడం కష్టము. సుకరత్వేన చ కర్మయోగస్య విశిష్టత్వాభిధానం ఇత్యేవం ప్రతివచన వాక్యార్థ నిరూపణేనాపి పూర్వోక్త ప్రష్టు అభిప్రాయ నిశ్చీయతే ఇది స్థితం. అందుకని అర్జునుడికి ఉన్న పర్స్పెక్టివ్ అంటే నేను కర్తను అన్న పర్స్పెక్టివ్ లో అహంకారం మమకారములతో కూడుకున్నటువంటి బుద్ధి నిశ్చయంతో సుకరత్వేన చ కర్మయోగస్య విశిష్టాత్వ అభిధానం, కర్మయోగము హాయిగా చేసుకోవచ్చు. ఆశ్రమ సన్యాసం పుచ్చుకుని బలవంతంగా యమనియమాదుల్లో ఉండే కంటే గృహస్థాశ్రమంలోనే ఉంటూ తను చేయాల్సిన పనులు చేసుకుంటూ కర్మయోగం చేయుట తేలిక. అంటే ఒకటి 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 చేసే పనుల్లో ఫలము మీద ఆసక్తిని తగ్గించుకుంటూ వచ్చుట తేలికైన పని. ఆ ఫలాసక్తి పూర్తిగా పోయిన రోజున యమనియమాలు ఆటోమేటిక్ గా స్థిరపడతాయి జీవితంలో. ఆ ఫలాసక్తి ఉన్నంత కాలము యమనియమాలు స్థిరపడవు. ఆ యమనియమాలు దాన్ని ఏమంటారు, టెంపరీగా వస్తూ పోతూ ఉంటాయి. సో అది స్థిరపడాలంటే మనసులో ఫలం మీద ఉన్న ఆసక్తి పోవాలి. అంటే ఫలము అంటే నాకు ఇందులోంచి ఏదో వచ్చేసేయాలి అన్నటువంటి ఆతృత పోవాలి ప్రతి పనిలో వచ్చి. సో అందుకని అలా భోక్తృత్వమును కట్ చేయడం తేలిక. ఫస్ట్ భోక్తృత్వాన్ని ఒకటి ఒకటి పనులు లిస్ట్ రాసుకుని ఒకటి ఒకటి భోక్తృత్వం బాగా అనలైజ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తోందని అవన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మొదలు పెడితే, ఈ పని నాది కాదు, ఇది ఆ ఈశ్వరుని పని, అదే ఇది ఆ గురువు గారి పని అని ప్రతిదాన్ని అలా ఈశ్వరునికి అంటగట్టేసి చేయడం మొదలు పెడితే, భోక్తృత్వాన్ని తీసేస్తే కాలక్రమేణా కర్తృత్వము కూడా పోతుంది అని శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధించాడు. కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన. ఫలము గురించి అంటే నాకేమొస్తుంది ఇందులోంచి అన్నది మాట పక్కన పెట్టి ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో పరిచేయి అని చెప్పాడు. అది తేలిక. బలవంతంగా ఆశ్రమంలో చేరిపోయి బలవంతంగా యమనియమాలు పాటించడం కంటే తేలిగ్గా జరుగుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు అంటున్నారు. సుకరత్వేన చ కర్మయోగస్య విశిష్టత్వాభిధానం ఇత్యేవం ప్రతివచన వాక్యార్థ నిరూపణేనాపి పూర్వోక్త ప్రష్ఠు అభిప్రాయ నిశ్చీయతే. ఈ విధంగా ప్రశ్న అడిగిన వాడి యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉందని నిశ్చయిస్తున్నాము. అది పెద్ద కన్ఫ్యూజన్ క్లియర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అది. ఆ క్లారిఫికేషన్ బాగా మనం పట్టుకుంటే అప్పుడు ఈ చాప్టర్లో శ్లోకాలు తేలిగ్గా నడుస్తాయి. ఇప్పుడు ఫైనలీ మొదటి శ్లోకానికి భాష్యం. అక్కడ దాకా జరిగిన గ్రంథము, గడిచిన గ్రంథము, దాన్ని సంబంధ గ్రంథము అంటాం. అంటే 4th చాప్టర్ ఎండింగ్ కి 5th చాప్టర్ స్టార్టింగ్ కి మధ్యన ఉన్నటువంటి కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ ఇవ్వడం అయింది. ఇప్పుడు శ్లోకం యొక్క అవతారిక చూద్దాం. జ్యాయసి చేత్ కర్మణస్తే ఇత్యత్ర జ్ఞానకర్మణో సహా సంభవాత్. అదే జ్యాయసి చేత్ కర్మణస్తే అని అర్జునుడు 3వ చాప్టర్ మొదట్లో ప్రశ్న అడిగాడు. 2వ చాప్టర్ అంతా విన్న తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. నీ మతములో బుద్ధి కర్మ కంటే గొప్పదని చెప్తున్నావు. బుద్ధి అంటే జ్ఞానం. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన, అది ప్రశ్న. అప్పుడు నువ్వు నన్ను జ్ఞానము గొప్పదని చెప్పి నువ్వు నన్ను ఈ ఘోరమైన పనిలో ఎందుకు నిలబెడుతున్నావు అని ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణునికి అని ప్రశ్న అడిగాడు. అని ప్రశ్న అడిగి అక్కడ కూడా జ్ఞానకర్మణోహో సహ అసంభవాత్, జ్ఞానము కర్మ రెండు ఒకసారి ఉండవు అని అర్థమైంది అర్జునుడికి. అందుకని ఆ ప్రశ్న అడిగాడు. అప్పుడు అడిగి అదే ప్రశ్నలో యశ్రేయ ఏతయోహో తద్బ్రూహి ఇత్యేవం పృష్ట అర్జునేన. భగవాన్ అర్జునుడు అలా ప్రశ్న అడగ్గా భగవానుడు ఏం చెప్పాడు సమాధానము? అక్కడ సాంఖ్యానాం సన్యాసినాం జ్ఞానయోగేన నిష్ఠ పునః కర్మయోగేన యోగినాం నిష్ఠ ప్రోక్త ఇది నిర్ణయం చకార.
అని ఏం చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు? ఇదివరకే చెప్పాను నేను, పురాప్రోక్త మయ అంటూ ఏం చెప్పారు? జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగం అని చెప్పారు. అంటే ఆత్మజ్ఞాన నిష్ట ఉన్న వాళ్ళకి జ్ఞానయోగము, ఆత్మజ్ఞాన నిష్ట లేని వాళ్ళకి కర్మయోగము అని అక్కడే తేల్చానని చెప్పాడు. పైగా నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ఇది వచనాత్. ఉత్తి సన్యాసం అంటే కేవల సన్యాసము చేత, నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవల సన్యాసము అంటే ఏంటి? ఓన్లీ నామకే వాస్తే సన్యాసం పుచ్చేసుకున్నాం అంతే. ఆశ్రమాన్ని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి సన్యాసం పుచ్చేసుకున్నారు. యమ నియమ అలాంటివి ఏమీ లేవు. ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, ద్వంద్వములతో మనసు నిండి ఉన్నది. అటువంటి సన్యాసానికి కేవల సన్యాసము అని పేరు. ఓన్లీ పనులు మానేయడం వరకే. అంటే ఏ పనులు మానేశారు? నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు కూడా మానేశారు. అది మానేశారే కానీ కర్తృత్వం పోలేదు. దానికి కేవల సన్యాసం అని పేరు. నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవల సన్యాసనం వలన సిద్ధి దొరకదు, అంటే మోక్షము లభించదు. ఇది వచనాత్ జ్ఞాన సహితస్య తస్య సిద్ధి సాధనత్వం ఇష్టం. అలా ఎందుకు చెప్పారు? జ్ఞానముతో కూడుకున్నటువంటి సన్యాసము సిద్ధిని తీసుకొస్తుంది. జ్ఞానము సహితస్య సన్యాసస్య సిద్ధి సాధనత్వం ఇష్టం. సో శ్రీకృష్ణుడు చాలా క్లియర్ గా చెప్పాడు, జ్ఞానముతో కూడుకున్నటువంటి సన్యాసమే పనికొస్తుంది, కానీ జ్ఞానము లేనటువంటి కేవల సన్యాసం పనికిరాదు అని ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. మళ్ళీ అదే ప్రశ్న వస్తోంది, అది ఇంకా క్లారిఫై అవ్వలేదు మనసులో. సో ప్రశ్న, కర్మయోగస్య చ విధానాత్ జ్ఞానరహితస్య సన్యాసః శ్రేయాన్ కిం వా కర్మయోగః శ్రేయాన్ ఇతి ఏతయోః ప్రశస్యతరం బుభుత్సుః. అయితే అర్జునుడి ప్రశ్న ఏంటి? జ్ఞానరహితస్య సన్యాసః శ్రేయాన్, జ్ఞానము లేనటువంటి కేవల సన్యాసము మంచిదా, లేక కర్మయోగః శ్రేయాన్ కిం వా కర్మయోగః శ్రేయాన్ ఇది ఏతయోః ప్రశస్యతరం బుభుత్సుః అర్జున ఉవాచ. అర్జునుని ప్రశ్న అలా ఉన్నది. ఎందుకంటే నేను కర్తను అనే పర్స్పెక్టివ్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. సో కేవల సన్యాసము గొప్పదా, కర్మయోగము గొప్పదా? సో సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. అది నువ్వు డిసైడ్ చేసి చెప్పండి. శ్లోకం యొక్క భాష్యం చదువుదాం. సన్యాసం పరిత్యాగం కర్మణాం శాస్త్రీయాణాం అనుష్ఠాన విశేషాణాం శంససి కథయసి ఇత్యేతత్. సో సన్యాసం అంటే పరిత్యాగం. దేనికి? కర్మణాం. ఏ కర్మలు? గీతలో ఎప్పుడు కర్మలు వచ్చినా శాస్త్రీయమైన కర్మలని అర్థం. అధర్మమైన కర్మలు మానేసామండి, అది కర్మ సన్యాసము అంటే కుదరదు. అసలు అధర్మమైన కర్మల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, శాస్త్రీయమైనటువంటి కర్మల గురించే శాస్త్రము చెప్పిన కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు అని అర్థం. నిత్య నైమిత్తిక కర్మల యొక్క పరిత్యాగం. కామ్యకర్మలు, అసలు కామ్యకర్మల లిస్టులో తీసేసేయచ్చు. గీత కామ్యకర్మల గురించి మాట్లాడదు. కామ్యకర్మల టాపిక్కే కాదు కదా, ఎందుకంటే ఫలమును పక్కన పెట్టేమంటున్నాడు. ఫలమును పక్కన పెట్టేస్తే కామ్యకర్మ ఆల్రెడీ వదిలేసేయాలి కర్మయోగం చేయాలంటే. కర్మయోగము అంటేనే కామ్యకర్మలన్నీ తీసి పక్కన పెట్టాడు. అంటే ఒకవేళ కామ్యకర్మ ఏదైనా చేసినా అందులో ఆ ఫలము మీద ఆసక్తి లేకుండా చేయడం. అది అంటే ఏమైంది? కామ్యకర్మ చేయనట్టే లెక్క, చేసినా కూడా చేస్తున్నట్టు లెక్క కాదు, ఎందుకంటే ఆ ఫలము మీద కామన లేదు కాబట్టి. సో ఇక్కడ శాస్త్రీయ కర్మల గురించి చెప్తున్నారు, క్లారిఫై చేస్తున్నారు శంకర్లు. శాస్త్రీయాణం కర్మణం అంటే నిత్య నైమిత్తిక కర్మలు. సన్యసించుట అనే ఆశ్రమ సన్యాసము మనకి కనిపిస్తూ ఉన్నది. అది శంససి. శంససి అంటే ఇక్కడ అర్థం చెప్పినావు అని అర్థం. అదే క్లారిఫై చేస్తున్నారు. శంససి అంటే వేరే అర్థం కూడా ఉంది, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో కథయసి అని క్లారిఫై చేస్తున్నారు. కథయసి ఇత్యేతత్. పునః యోగంచ తేషామేవ అనుష్ఠానం అవశ్య కర్తవ్యం శంససి. పునః మళ్ళీ అలాగే దాన్ని అనుష్ఠానం చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ శ్లోకంలో 4వ చాప్టర్లో లేచి నీ పనులు చేయన్నాడు. ఉత్తిష్టోత్తిష్ట భారత, ఉత్తిష్ట ఆతిష్ట, ఆతిష్టోత్తిష్ట, సారీ
ఆతిష్టోత్తిష్ట భారత అన్నాడు. అంటే లేచి నువ్వు చేయవలసిన పనుల యొక్క అనుష్ఠానము చేయము అని చెప్పాడు. అతః మే కతరత్ శ్రేయ ఇది సంశయ. అందుకని నాకు కతరత్ శ్రేయ, ఏది శ్రేయస్కరం అని సంశయం. కిం కర్మానుష్ఠానం శ్రేయ, కిం వా తద్దానం ఇది ప్రశస్యతరం చ అనుష్ఠేయం. కర్మానుష్ఠానం గొప్పదా, వాటి యొక్క దానం, వాటిని వదిలేయడం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్పదో అది నేను చేస్తాను. ప్రశస్యతరం చ అనుష్ఠేయం, ఏది ఏది బెటరో అదే చేస్తాను నేను. అతశ్చ యత్ శ్రేయ ప్రశస్యతరం ఏతయోః కర్మసన్యాస కర్మానుష్ఠానయోః యదనుష్ఠానాత్ శ్రేయో వాప్తి మమ స్యాత్ ఇది మన్యసే. అయితే అందుకని ఇందులో ఏది ప్రశస్యతరము, ఏది గొప్పదో రెండిట్లో అది నేను చేస్తాను. ఎందులోను జ్ఞానరహిత కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము, ఈ రెండిట్లో ఏది గొప్పది అని ప్రశ్న. ఇక్కడ జ్ఞాన సహిత కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగము గొప్పదా అని కాదు ప్రశ్న. ఇక్కడ కర్మ సన్యాసము అంటే జ్ఞానరహిత కర్మ సన్యాసం. ఏది అనుష్ఠానం చేస్తే దాని వలన శ్రేయస్సు, శ్రేయోవాప్తి మమ స్యాత్, నాకు ఏది శ్రేయస్సునిస్తుందో అది చెప్పు. ఇది మన్యసే అని అడిగి, తత్ ఏకం అన్యతరత్ సహ ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవాత్ మే బ్రూహి. ఆ రెండు కూడా ఒక్కసారిగా ఒక మనిషి చేయడం అసంభవము. ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవాత్ మే బ్రూహి. అందుకని నాకు నువ్వు క్లారిఫై చేసి చెప్పు, డిసైడ్ చేసి చెప్పురా. సునిశ్చితం అభిప్రేతం తవ ఇది. నువ్వు ఫైనల్ గా డిసైడ్ చేసి ఏదో ఒక మాట నాకు చెప్పు అని ప్రశ్న. చదువుదాం శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి, ఈ మాట ఆత్మజ్ఞానము లేనివానికి లేనివాడు అడుగుతున్నటువంటి ప్రశ్న చెప్పే మాటలు, ఆత్మజ్ఞానము లేనివానికి చెప్పే సమాధానము. 2, కర్మ సన్యాసము అంటే జస్ట్ జ్ఞానరహిత కేవల ఆశ్రమ సన్యాసము, లేదా మనం ఉన్న చోటే ఉంటూ కర్మయోగాన్ని పాటించడం అనే 2 మార్గాలు ఉన్నాయి. 2 శ్రేయస్సుని, మోక్షాన్ని ఇస్తాయి. కానీ మనస్సులో కర్తృత్వ భావము తొలగిపోకుండా కేవల సన్యాసం తీసుకొనుట కష్టము, దానివల్ల పెద్ద లాభమేమీ ఉండదు. అందుకని కర్మయోగమే తేలిగ్గా అవుతుంది. ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలను చేయుట తేలికైన పని, దానివల్ల రిజల్ట్ తొందరగా వస్తుంది అనే అభిప్రాయంతో శ్రీకృష్ణుడి మాటలు చెప్తున్నారు. ఈ 2 పాయింట్లు కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే ఈ మిగిలిన శ్లోకాలన్నీ కూడా చాలా తేలిగ్గా అర్థమవుతాయి. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సో భగవంతుడి సమాధానము, సన్యాస కర్మయోగ చ నిశ్రేయసకర ఉభౌ. నిశ్రేయసకరౌ ఉభౌ. నిశ్రేయసకరాబుభౌని విడగొడితే నిశ్రేయసకరౌ ఉభౌ, ఎందుకంటే 2 ద్వివచనంలో చెప్తున్నారు. తయోహో తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. సో సన్యాసము, కర్మయోగము అంటే జ్ఞానరహితమైనటువంటి కర్మ సన్యాసము, కర్మయోగం ఉభౌ 2 కూడా నిశ్రేయసకరౌ, 2 కూడా నిశ్రేయస్సునిస్తాయి. తయోహో ఆ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పది.
దాని ముందు అవతారిక స్వాభిప్రాయం అచక్షాణ నిర్ణయాయ. అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏది నిర్ణయమో చెప్పాలి కదా, అందుకని తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. స్వాభిప్రాయం అచక్షాణ, తన అభిప్రాయాన్ని తెలపడానికే ఈ శ్లోకము చెప్తున్నాడు. సన్యాస కర్మణాం పరిత్యాగ కర్మయోగ చ తేషాం అనుష్ఠానం. సన్యాసం అంటే కర్మల యొక్క పరిత్యాగం, కర్మయోగం అంటే వాటిని అనుష్ఠానం చేయడం. తౌ ఉభౌ అపి నిశ్రేయసకరౌ నిశ్రేయసం మోక్షం కుర్వతే. సో అక్కడ గమనించవలసిన మాట, రెండు కూడా శ్రేయస్సునిస్తాయి. కేవల సన్యాసం వలన శ్రేయస్సు కలుగుతుంది, కర్మయోగం వలన కూడా కలుగుతుంది. కానీ కేవల సన్యాసము కష్టమైనది, ఎందుకంటే యమ నియమాలు కుదరవు, అందుకని అది కష్టం అని చెప్తున్నాడు. జ్ఞానోత్పత్తి హేతుత్వేన ఉభౌ యద్యపి నిశ్రేయసకరౌ. రెండు కూడా జ్ఞానోత్పత్తి హేతువులు. అంటే కర్మానుష్ఠానము కర్మయోగము ప్రకారము చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంతఃకరణ శుద్ధి కలిగి భోక్తృత్వము తర్వాత కర్తృత్వము మనసు నుండి జారిపోయి జ్ఞానానికి హేతు అవుతుంది అని చెప్పారు చాలాసార్లు. అలాగే ఆశ్రమ సన్యాసం కూడా, ఒక ఆశ్రమంలో చేరి సన్యాసం తీసుకుని స్ట్రిక్ట్ గా యమ నియమాదులు పాటించి ఓన్లీ శ్రవణ మనన నిధిధ్యాసనములు గురు శుశ్రూషలతో సరిపెట్టుకుంటే అది కూడా అంతఃకరణ శుద్ధి కలిగించి మోక్షానికి మార్గం అవుతుంది. అయినప్పటికీ కూడా రెండు కూడా జ్ఞానోత్పత్తికి హేతువులు అవుతాయి. జ్ఞానోత్పత్తి హేతుత్వేన ఉభౌ యద్యపి నిశ్రేయసకరౌ తథాపి, అయినప్పటికీ కూడా తయోహతు, ఆ రెండు శ్రేయస్కరములే అయినా కూడా అక్కడ అర్జునుడికి ఏది రిలవెంట్ అన్నది కదా ప్రశ్న. నాకేది మంచిదని అడుగుతున్నాడు. నిశ్రేయస హేత్వోహో కర్మ సన్యాసాత్ కేవలాత్. సో కేవల కర్మ సన్యాసము కంటే రెండు శ్రేయస్సుకి హేతువులు అయినప్పటికీ కేవల సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే ఇది కర్మయోగం స్తౌతి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. నార్మల్గా మనము లౌకికంగా ఏం చేస్తాము, కర్మను ఎవరు పొగడరు, కర్మ ఫలాన్ని పొగుడుతారు. ఇప్పుడు కర్మ ఉందనుకోండి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదవడాన్ని ఎవడు మెచ్చుకోడు. కానీ కష్టపడి చదివితే మార్కులు వస్తే ఆ మార్కులు వచ్చిన దాన్ని మెచ్చుకుంటారు. మార్కులు వచ్చిన సంగతిని మెచ్చుకుంటారే కానీ కష్టపడి చదివేడన్న మాటను ఉత్తిగా ఎవరు మెచ్చుకోరు. కష్టపడి చదివి మార్కులు రాలేదనుకోండి, అప్పుడు ఎవడు పెద్దగా దాన్ని మెచ్చుకోడు. ఎందుకంటే కర్మ కంటే కర్మ ఫలము గొప్పది అన్న ఒక అభిప్రాయం ఉంటుంది సమాజంలో. మీమాంసకుల మతం కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు ఈ కర్మానుష్ఠానం చేసే వాళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉంటారు. సొసైటీలో కర్మల ఏడల ఇంత దాన్ని ఏమంటారు మక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ కర్మ దుఃఖము, కర్మ కష్టమే. ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలంటే కష్టపడి చేయాలి. ఆ ప్రాసెస్ కష్టమని అందరూ అనే అభిప్రాయం. దాన్ని స్తుతించరు, ఫలాన్ని స్తుతిస్తారు. ఇంత కష్టపడి పని ఎందుకు చేస్తున్నావు అంటే ఫలమును అనుభవించాలి. ఫలములో సుఖం ఉన్నది, కర్మలో కష్టం ఉన్నది. కష్టపడి పని చేయాలి, ఎందుకంటే ఆ ఫలమును అనుభవించి సుఖాన్ని నేను అనుభవించాలి అని దృష్టి ఉంటుంది. కానీ గీతలో అలా చెప్పట్లేదు. గీతలో సాధనాన్ని స్తుతిస్తున్నారు. కర్మయోగం స్తౌతి, అది గీత యొక్క స్పెషాలిటీ. భగవద్గీతలోనే అలా కనిపిస్తుంది. చేసే పనినే స్తుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు, ఫలాన్ని స్తుతించట్లేదు. కర్మణి ఏవ అధికార మా ఫలేషు కదాచన. ఫలం గురించి మర్చిపో అన్నాడు. కర్మలోనే ఆనందం ఉందని గీత యొక్క ఇన్స్ట్రక్షన్ చాలా విరుద్ధంగా ఉంటుంది, రివల్యూషనరీ ఇన్స్ట్రక్షన్. ఇది మీమాంసకులకు అస్సలు నచ్చదు ఇటువంటి మాట. ఎందుకంటే వాళ్ళ ప్రకారం కర్మ దుఃఖము, ఫలం సుఖము. కష్టపడి పనిచేయాలి, దుఃఖాన్ని అనుభవించి దాన్ని ఏమంటారు తట్టుకుని కర్మలు చేయాలి. అప్పుడు నీకు సుఖకరమైనటువంటి కర్మ ఫలము దొరుకుతుంది. అది
పర్స్పెక్టివ్. అటువంటి పర్స్పెక్టివ్ బాగా మనసులో నిండిపోయింది అనుకోండి, ఈ మాట అసలు నచ్చదు. ఇక్కడ అసలు ఫలం గురించి మాట్లాడటమే లేదు, ఫలం గురించి మర్చిపోమంటున్నాడు. ఫలం గురించి మర్చిపోయి చేసే పనిని పొగుడుతున్నాడు. చేస్తూ ఉండు పనులు అంటున్నాడు అంతే. ఫలం గురించి, ఫలం మాట నువ్వు పక్కన పెట్టు అంటున్నాడు. నీకు ఫలం గురించి ఎందుకు, నువ్వు పక్కన పెట్టామా అంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ అంటున్నాడు. అందులోంచి ఏది వస్తే అదే నీకు గొప్ప అంటున్నాడు. యుద్ధం నెగ్గేవో సుఖాన్ని అనుభవిస్తావు, రాజ్య సుఖాన్ని. యుద్ధంలో చనిపోయావో స్వర్గానికి వెళ్తావు. ఏదైతేనేమిటి, రెండు ఒకటే కదా, నీ పని నువ్వు చేయంటున్నాడు. సో కర్మ ఫలాన్ని అసలు పూర్తిగా డిస్కౌంట్ చేయమంటున్నాడు. ఇది అసలు నచ్చదు మీమాంసకులకి. కర్మలు చేసే వాళ్ళకి మాటలు చెప్తే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది ఈ మాట. కానీ గీత యొక్క పరిపాటి అలా ఉండదు. గీత యొక్క పరిపాటి రివల్యూషనరీ. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీకృష్ణుడి టైంలో శ్రీకృష్ణుడు రివల్యూషనరీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి. తర్వాత స్వామి వివేకానంద లాంటి వాళ్ళు వచ్చారు. స్వామి వివేకానంద ఆయన టైంలో రివల్యూషనరీ. సో ఈ జ్ఞానము ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఆయా టైంలో రెవల్యూషనరీగా ఉంటాయి మాటలు. సమాజం అంతా ఒక ధోరణి పట్టుకుంటే వీళ్ళ మాటలు వేరేగా ఉంటాయి. శంకర్లు భాష్యం రాసిన టైంలో సమాజంలో వేదిక్ రిచువల్స్ కి ఒక విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి సమాధానం, ఒక టైం పీరియడ్ లో రాసినటువంటి భాష్యం. ఆ భాష్యంలో ఆయన చూడండి ఎంత నిక్కచ్చిగా ఫలము యొక్క స్థుతిని పక్కన పెట్టేసి మార్గాన్నే పట్టుకోమని చెప్తున్నారు శ్రీకృష్ణుడు చెప్పినారు. సో శంకరుల టైంలో ఆయన రెవల్యూషనరీ. అలాగా వీళ్ళందరూ ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సమాజంలో ఉన్న ధోరణికి కంప్లీట్లీ ఆపోజిట్. సో కాబట్టి గీత యొక్క స్పెషాలిటీ అది. కర్మయోగాన్ని స్థుతిస్తోంది, అంటే సాధనని స్థుతిస్తోంది. ఫలము సంగతి పక్కన పెట్టండి, సాధనని స్థుతిస్తున్నారు. సో అది చాలా చక్కని అబ్జర్వేషన్ ఇక్కడ గీతలో. సో కర్మ సన్యాసాత్, కేవలాత్ కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే ఇది కర్మయోగం స్తౌతి. కర్మయోగమును స్తుతిస్తున్నారు. చదువుదాం శ్లోకము. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సో జ్ఞేయః సహ నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సో అయితే కర్మ సన్యాసము కంటే, అంటే కేవల కర్మ సన్యాసం కంటే కర్మయోగము గొప్పది అని చెప్తున్నారు. ఎందుకు? కస్మాత్ ఇత్యాహ. ఎందుకు అన్న కారణం చెప్తున్నారు. ఏమిటి కారణము? ఎంత బాగా క్లారిఫై చేస్తున్నాడు చూడండి శ్రీకృష్ణుడు. తెలుసుకో అంటున్నాడు. ఏమిటి తెలుసుకోవాలి? సహ నిత్య సన్యాసి యహ నా ద్వేష్టి నా కాంక్షతి సహ నిత్య సన్యాసి. ఎవడైతే దేన్ని ద్వేషించడో, ఎవడైతే దేన్ని కోరుకోడో వాడు నిత్య సన్యాసి. సన్యాసి యొక్క డెఫినేషన్ చెప్తున్నారు చూడండి. ఆశ్రమ సన్యాసం ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది? ఈ పర్స్పెక్టివ్ ఉంటే ఇస్తుంది. దేన్ని ద్వేషించరు, దేన్ని కాంక్షించడు. ఆ స్టేట్కి వెళ్తే అప్పుడు ఆశ్రమ సన్యాసం పుచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ స్టేట్కి వెళ్లకుండా కేవలం ఆశ్రమ సన్యాసం పుచ్చుకొని కూర్చోవడం వల్ల ఏమీ లాభం లేదు అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. చాలా ఎంత క్లియర్ డెఫినేషన్. నిత్య సన్యాసి ఎవడు? యహ నా ద్వేష్టి నా కాంక్షతి. దేన్ని ద్వేషించడు, దేన్ని కోరుకోడు. సహ నిత్య సన్యాసి ఇది జ్ఞేయ అని తెలుసుకోవాలి. అది మనం ఆ డెఫినేషన్ కరెక్ట్ గా తెలుసుకోమంటున్నాడు. అతడే నిర్ద్వంద్వ. అతడు నిర్ద్వంద్వుడు, ద్వంద్వములకు అతీతుడు. వాడు నిత్య సన్యాసి. మహాబాహో ఓ అర్జున. అర్జునుడిని మళ్ళీ ఆ మహాబాహో అన్న సంబోధన అంటే ఉత్తనే బాహుబలం కాదు, కాస్త బుద్ధిబలం కూడా పెంచుకో అని కొంచెం ప్రవోక్ చేస్తున్నటువంటి సంబోధన. హే మహాబాహో, ఓ అర్జునుడా, నిర్ద్వంద్వ. ఎందుకంటే హి అంటే బికాస్ నిర్ద్వంద్వ ద్వంద్వములకు అతీతముగా ఉన్నవాడు సుఖం బంధాత్ ప్రముచ్యతే. బంధాత్ సుఖం ప్రముచ్యతే. బంధము నుండి అనాయాసముగా
మోక్షమును పొందుతాడు, ముక్తిని పొందుతాడు. సో మోక్షం పొందాలంటే అని ఏమంటున్నారు, క్వాలిఫికేషన్ నిర్ద్వంద్వ, ద్వంద్వాలకు అతీతం ఉండాలి. కోరికలకు, ద్వేషాలకు, సుఖముకు, దుఃఖమునకు, రెండింటికి, వీటన్నిటి ద్వంద్వాలన్నిటికీ, ఆపోజిట్స్ అన్నిటికీ కూడా అతీతుడై ఉండాలి. అప్పుడు అతడికి త్వరగా బంధము నుండి మోక్షము లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్సే ఈ రోజు నిర్ద్వంద్వం అయిపోయాం అనుకోండి, ఇప్పటిదాకా ఉన్న కర్మఫలం యొక్క ఆల్రెడీ అనుభవించాల్సింది, ఆల్రెడీ ఏదైతే ప్రారంభ కర్మ మొదలైందో అంతవరకే. ప్రారంభ కర్మ జీరో అయిపోయిన రోజునే ఇంకా కొత్తగా కర్మ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నిర్ద్వంద్వులం అయిపోయాం కాబట్టి. సో అందుకని బంధాత్ సుఖం ప్రముచ్యతే, బంధము నుండి అనాయాసముగా ముక్తి లభిస్తుంది. ఇంకా కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మొదలైపోయిన ఫలం ఏదైతే ఉందో అది అంతమయ్యేదాకా వెయిట్ చేయడమే, అంతే. సో అందుకని బంధాత్ సుఖం ప్రముచ్యతే. సో జ్ఞేయ సహ నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. చక్కగా నిత్య సన్యాసి యొక్క డెఫినేషన్ శంకర్లు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జ్ఞేయ జ్ఞాతవ్య. జ్ఞేయ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది తెలుసుకోవాలి. జ్ఞాతవ్య ఏమిటి తెలుసుకోవాలి? సహ కర్మయోగి నిత్య సన్యాసి ఇది, అతడే నిత్య సన్యాసి కర్మయోగి. ఎవడు? యహ న ద్వేష్టి కించిత్ నా కాంక్షతి సుఖ దుఃఖే తత్ సాధనే చ, సుఖ దుఃఖములను వాటికి సాధనములైన కర్మలను కూడా నా కాంక్షతి నా ద్వేష్టి, ఏది కూడా నేను ఇది చేయాలి అన్న రాగం ఉండదు, ఇది నేను చేయకూడదు అనే ద్వేషము ఉండదు. ఏవం విధః యః కర్మణి వర్తమానః అపి రాగద్వేషాద్యయోగాత్ సహ నిత్య సన్యాసి ఇది జ్ఞాతవ్యః ఇత్యర్థః. సో యః కర్మణి వర్తమానః అపి, కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాగద్వేషాది అయోగాత్, రాగద్వేషములు మొదలగు వాటి చేత సంగము లేకపోవుటచే, అంటే రాగద్వేషాలు లేకపోవుటచే సహ నిత్య సన్యాసి ఇది జ్ఞాతవ్య. నిత్య సన్యాసి అంటే డెఫినేషన్ అది. పనులు చేస్తున్నారా చేయట్లేదా కాదు, ఇది చాలాసార్లు వచ్చింది ఈ పాయింట్, మళ్ళీ క్లారిఫై చేస్తాను. కర్మలు చేస్తున్నారా చేయటలేదా సెకండరీ, ఎందుకంటే కర్మలు ఎవడు చేయడు, కర్మలు జరుగుతూ ఉంటాయి, కర్మలు జరుగుతాయి, ఎవరు చేయరు. సో కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారా, కర్మలు మానేసినట్టు కనిపిస్తున్నారా, అది పాయింట్ కాదు. రాగద్వేషములు పోయాయా లేదా, అది పాయింట్. మనసులో రాగద్వేషములు అనే పాయింటే లేకుండా ఉన్నారా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద అల్టిమేట్ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్. సో అందుకని యహ కర్మణి వర్తమాన అపి, కర్మలు చేస్తున్నప్పటికీ కూడా రాగద్వేషాది అయోగాత్, రాగద్వేషముల చేత అంటకుండా ఉంటాడో సహ నిత్య సన్యాసి ఇది జ్ఞాతవ్య ఇత్యర్థ. నిర్ద్వంద్వ ద్వంద్వవర్జిత హి యస్మాత్, ఆ హీ సెకండ్ లైన్ లో ముందు పెట్టుకోవాలి హీ, ఎందుకంటే నిర్ద్వంద్వ ద్వంద్వవర్జిత, ద్వంద్వములు లేనివాడు అంటే ఆపోజిట్ సార్, ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని తెలుసుకున్నవాడు. ఎందుకు తెలుసుకోవాలి అంటే ద్వంద్వవర్జితులం అవ్వడానికి, ద్వంద్వానికి అతీతంగా పోవడానికి. సుఖం ఉంటే దుఃఖము ఉంటుంది, దుఃఖం ఉంటే సుఖము ఉంటుందని తెలుసుకుంటే నాకు ఈ సుఖమే కావాలి దుఃఖం వద్దు అన్న దాన్ని ఏమంటారు, ఇంపాసిబుల్ కోరిక అయితే మన మనసులో ఉంటుందో అది పోతుంది, అది వదిలేసే ఛాన్స్ ఉంటుంది. పోవడం అంటే ఎప్పుడు సుఖము దుఃఖము కలిసే ఉంటాయి, దుఃఖం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా దుఃఖం ఉండదు. సుఖం ఉంటేనే దుఃఖము, దుఃఖం ఉంటేనే సుఖము అని తెలుసుకున్న నాడు ఆ రెండింటికి కూడా రాగద్వేషం, సుఖము పట్ల రాగము, దుఃఖము పట్ల ద్వేషము లేకుండా ఉండగలుగుతాము. అలా ఉన్నప్పుడే మహాబాహో సుఖం బంధాత్ అనాయాసేన ప్రముచ్యతే. బంధాత్ అంటే బంధము నుండి, సుఖం అంటే అనాయాసేన కష్టపడకుండా, అంటే తేలికగా, చాలా న్యాచురల్ గా తేలికగా ప్రముచ్యతే ముక్తిని విడువబడతారు, ముక్తిని పొందుతారు. సో నిర్ద్వంద్వులు అవ్వడము చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎవడైతే నిర్ద్వంద్వుడో అతడే నిత్య సన్యాసి అని చెప్తున్నాడు. అందుకని
కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది. నీ మనసులో ద్వంద్వాలు పోలేదు కదా, వెరీ గుడ్. అయితే కర్మయోగం చెయ్యి అని చెప్తున్నా. జ్ఞేయ స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.